అక్కల ఇంటికి పోతే ఏం చేసి పెట్టిరని నడింట మంచం వేసి మంచంలో ఊకుండా పెట్టి 2 రూపాయలు పట్టుకొని 10 కోడిగుడ్లు అన్నది ఎత్తాను. 10 కోడిగుడ్లు తెస్తా అని 2 రూపాయలు పట్టుకొని బజార్ ఎక్కగానే పాడుకావు 2 తాలు దగ్గర పెడతాడు. అసలు దొంగ పెద్ద కర్రె కుక్కే ఇంటుండే ఇంకే కుక్క వస్తుందిరా నువ్వు రాకుండా పర్వాలేదు కానీ చూడు నేను అనుకుంటానరా వీడికి 3 నెలల పొద్దాయను ఇంటికి వచ్చే వరకు 11 దాటుతుంది. నాకు ఆనాడే అనుమానం వచ్చింది. ఏమంటే ఎందుకు చేస్తాను నేను అనుకుంటూనే ఉన్నా. మొన్నటిసారి గాలి చేస్తాను ఇంట్లోకి వచ్చిన 1 నిమిషం ఉంటలేవు. నువ్వేన్నో చిన్నిళ్ళు కట్టినవురా, ఎన్నో చిన్నగా రేకులు వేసినవురా. నువ్వు ఏ రేకులు లేవే ఇప్పుడిప్పుడే ఏమో నువ్వేన్నో చేసినావు. అనుకుంటున్నావు అంటే అచ్చం నీ లెక్కనే ఉన్నది. నా తోడ పుట్టిన చెల్లె, నా చెల్లె పుట్టినాక 3 గడియల్లో నన్ను కన్నదా తండ్రి చచ్చిపోయిందట. మా అవ్వ ఎత్తుకోనే నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడుకా ఇంటికి పెద్ద ఊరు కాబట్టి కన్న తండ్రిని కట్టదానం వేసుకుంటూ రారా అని అవ్వచ్చింది. అవ్వ రాజులకు చిరుకాడు వేస్తుంది. మన ఇద్దరం పోయి మా బాబుని కట్టదానం వేసుకుందాం రాయే. మన మామ మొత్తం చచ్చిపోతాడు నాన్నయ్య, సగం చచ్చిపోతాడు. మా పేరు ఎవరైనా పాయి పాపం మా మామ అంటే కన్న తండ్రి కన్నా ఎక్కువ చూసిండవ్వా. మా పెడతాను పోదాంతి. అయ్యో మనం బోంది నడతాది. అయ్యా పెద్ద కొడుకు అయితే నువ్వు రాయే ఆగు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనం పోయి మా బాబుని ఘనంగా దానం చేసుకోవాలి. దానం చేసుకొని ఇంటికి పెద్ద కొడుకు అయితే అయ్య ప్రాణం వేయండి కాబట్టి నువ్వు అగ్గి పెట్టి రావాలి. అంతే కదా? అంతేనే. పాపం ముసలోడు మొన్న మంచిగుండే ఆ కింది వాడ కట్టుకుపోయినప్పుడు కోడల అంత మంచిగా బిడ్డ అని కడుపు నిండా మాట్లాడు. ఆయన ఇటున్న తనకు వాటిని అమ్మకలేదు. అయ్యా నీ బాంచని ఏడవకు ఏడ్చి ఇంత నువ్వు పోతావు. అయ్యింది ఏమవుతుంది? నువ్వు ఎట్లా వస్తే ఏంగా తినా పాసుల్ది. నువ్వు పోతే నాకు 2000 వస్తే ఎట్నన్నా బతకనా? చూసుకునే ముట్టున్నా అయితే గాని ఇళ్ళ మీ అయ్య దగ్గరికి పోయి తప్పదా? అన్న తండ్రి పోతే తప్పుతాది. నీ మన భూమి పోవద్దా చెప్పురి పొమ్మంటారా? పోయి ఘనంగా దానం చేసుకొని రమ్మంటారు. అంతే కదా? అంతే. నాదా ప్రాణేశ్వర అయ్యల్ల మీ అయ్య చచ్చిపోయిందని నా దగ్గరికి వచ్చినవయ్యా. ఆనాడు నాదా మీ అయ్యా మీ అవ్వ ఇద్దరు కలిసి పూజలకు వంగ ఆదికి రాలేదార పెద్ద కొడుకు, ఆనాడు ఆదికి రాలేదార చిన్న కొడుకు. అందరికి మనిషికి 1 ఎకరం ఇయ్యంగా మనకు 6 ఎకరాల భూమి ఇచ్చిండు కాదురా మీ అయ్యా. 6 ఎకరాలల్లో మంచిగా దగ్గరికి దున్నుకొని పల్లిత్తులేసిన. ఇప్పుడు నా పల్లి పీకుడానికి వచ్చింది. మీ అయ్య 60 ఊళ్ళకి 60 మంది మన పల్లెలకు వెళ్ళి మనిషికి 1 చెట్టు వీక్కున్నాక మన పల్లె ఉంటాదిరా పొచ్చోడా. అది ఎవరి కంటవరా ఎవరి పిండవరా 60 ఏళ్ళ వయసుకు మీ ఆడపిల్లలు కంటరా. ఇంత కొడుకుల కోడళ్ళు పెట్టుకొని ముసల్లి కంటాదిరా పాడుకావు. అది ఎవరి కంటవరో మీ చెల్లె పుట్టినాడు మీ అయ్య పోతాండంటే రేపటికల్లా మీ అవ్వ గంటేనో, రేపటికల్లా మీ చెల్లె గంటేనో, రేపటికల్లా నీ గంటేనో. అయ్యేం కాదు చెల్లెం కాదు పాసుంది. నువ్వేం కాదు నేను ఒక్కదాన్ని అయితే గట్టిగా ఉన్నది. ఎవరి గంట గంట ఉన్నది, అదే నేను కననా, నేను పెంచనా, నేను తొట్టె కట్టనా, నేను జోగాల వాడనా? ఇప్పుడు 2060 వరకు అన్నా కదా అంత పొట్టు. నువ్వు మంచి పాడకమైనాక నాకు ఈ మాట వస్తున్నారా? ఏం చేయాలి? చేసగల ప్రయత్నం అన్ని చేయాలి. ఏం చేసినావు? అన్ని దేవుళ్ళకి మొక్కవాలి. అన్ని దేవుళ్ళ మొక్కు. ఇంట దేవుడు నువ్వు పాసం పెట్టి పాడకావు. ఇంట దేవుడు దుర్గమ్మ కలిసినావురా? నా చెల్లెని ఆదుకున్నావు అంటారు. ఏహే పో, నీతోటి ఏమైతుంది పో. అవునవా? నా చెల్లెని ఆదుకున్నావా? చెప్పు. వద్దు మీరు చెప్పు. అప్పుడు కాదా చెల్లుంటే ఎప్పటికి ఎల్లకాలం పోరే పండుగ విడిచిపెడతారా? సాదుకున్నాము అంటన్నా. ఏ వద్దు. అంతేనా? బాబా గారు ఉండబట్టి గారు ఉండ చెల్లెలు
చంపుకుందాం అంటావా ఎట్లయితే కప్పాకు. తోడ ఉంటే లేక కొడుకొచ్చి దాని ఉంటే పోతే ఇద్దరు మోసిడి రండా అంటే కొడతావా ఇట్టు పోటు కొడతామో అడిగాడు ఎక్కువ కొడతావా ఏమనుకుంటున్నావు పిల్లాన్ని కొడితే కుక్కను కొట్టినట్టయ్యా. మన చెల్లెలు దాడుకుందాం అంటారా వద్దు. అంతేరా నన్ను నేను నిన్ను కోరుతున్నాను నన్ను నిన్నటి కోపం ఇలా నన్ను ఏమో చెప్తాము. లంచం ఒకటి కొడుతుంది నన్ను ఇలా ఏమో చెప్తాము. భర్త పడుతుంటే వాడు చిన్న అది నోళ్ళ మర్యాద పడుతుంది బాబు వేస్తారు ఫోన్ ఏ కొట్టు కొట్టరు కదా నన్ను ఇలా ఉంచావు. మంచిది ఇలా నన్ను నువ్వేమో చెప్తావు. ఏం చేస్తాను కొట్టు బాబా ఆయనకు అప్ప చెప్తావు. మరి ఏం చేయాలి అప్పకి రప్పు ఉన్నమాట ఏమన్నా నువ్వే ఇట్లా ఖర్చుడాతో కొట్టుడే అది ఆ కట్టెలు కొడతారా ఇంట్లో కొడుతాడు. ఏం కొట్టి నువ్వే తొలిచి గట్టిగా నువ్వు చూసి ఊపుకుంటారు కానీ ఎట్లా చూసాడు ఊరుకుంటాడు అదే కరెక్ట్ మరి వాడి సాధన అయితే లేదు. నువ్వు తల్లుదురా అప్ప చెప్పు ఆయనకు. అంతేని నన్ను నువ్వేమో చేస్తావు. చేతుడు అడగేది నువ్వేం భర్త పడుతుంటే వాడు చిన్నగా ఉండేస్తుంది అరే నీకేం బాధనే. మరి కట్ట కలిపిండా దేవుడు. మరి ఏమాగి ఏ పిల్లకాలం మొక్కంది ఓనాడు కాకుంటే ఓనాడు ఏమో అని వెళ్ళాడుతుందిరా. నన్ను ఏమో కొట్టి కొట్టి సంగతి నన్ను బతకని రోజుకి ఇట్లనే